కమిటెడ్ కదా. ఈ ట్రిప్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలనే ఇలా చేశాను. హోప్ యూ ఎంజాయ్ ది అడ్వెంచర్. ఐ హ్యాడ్ ఎ బ్లాస్ట్. అడ్వెంచరా? ఏంటి అడ్వెంచర్? బట్టలు లేకుండా రోడ్ మీద తిరగడమో, బాబుని పట్టుకుని రోడ్ మీద నుంచోడమో. ఆ కపుల్ మనకు హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయేది, లేకపోతే ఏం చేసేవాళ్ళం? రాబరీయా లేకపోతే స్ట్రీట్ డాన్సా? తిను కరెక్ట్ గానే చెప్పింది. నువ్వు పిల్లోడివి, ఒక ప్లానింగ్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఏదో ఒకటి చెప్పి రోజు మేనేజ్ చేస్తుంటావు అంతే. మేనేజ్ చేస్తూ రోజులు గడపచ్చు, లైఫ్ ని గడపలేం. నువ్వు మాత్రం పెళ్లి చేసుకో బ్రో. అయినా పిల్లల్ని మాత్రం అస్సలు కనదు. ఎందుకంటే ఒకడు రోడ్డు మీద ఖాళీగా ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరుగుతుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. కానీ అదే ఒక ఫ్యామిలీని, ఒక పిల్లోడిని రోడ్డు మీద నించోబెడితే చాలా అసహ్యంగా ఉంటది. పిల్లలకి ఏం కావాలో పేరెంట్స్ అడగకుండానే ప్రొవైడ్ చేస్తారు బ్రో. కార్తిక్ ప్లీజ్. వీడొచ్చి నేనేమన్నా అడిగితే నువ్వేం చేస్తావు? ఎవరినైనా వెళ్ళి ఫస్ట్ హెల్ప్ అడుగుతావు, లేదంటే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తావు, అంతే కదా. అయినా నీకు అవసరం లేదు.